బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. అయితే రూటు మార్చినా కూడా బీఆర్ఎస్ అయితే విజయం సాధించలేకపోయింది. ఇక మూడో విడతలో అయినా తమ సత్తా చాటాలి అని అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ అయితే ఎదురు చూస్తుంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూశాము. ఇప్పుడు రెండవ విడత ఫలితాలు కూడా అందరినీ షాక్కి గురి చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం 4332 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 415 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 2 గ్రామాల్లో కోర్టు కేసుల వలన ఎన్నికలు నిలిచిపోయాయి. అందువలన పోలింగ్ జరిగినవి 3911 గ్రామ పంచాయతీలు. సర్పంచ్ స్థానం కోసం 12782 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే 29917 వార్డులకు 71071 వార్డు సభ్యులు అభ్యర్థులుగా నిలిచిన్నారు. దీనిలో 3911 మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి 3911 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత 3000కు పైగా బీజేపీ క్యాండిడేట్స్ ఉండగా మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులు, రెబల్ క్యాండిడేట్స్ పోటీలో నిలిచిన్నారు. ఇక ఎన్నికలు అనగానే ఖర్చు మాత్రమే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకున్న 950 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువలో తక్కువ 20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అలా చూసుకున్నా కూడా 770 కోట్ల వరకు ఖర్చు అయింది. ఇక మిగిలిన స్వతంత్రులు అలాగే రెబల్ క్యాండిడేట్స్ కూడా 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అంటే కేవలం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు 1800 నుంచి 1900 కోట్ల వరకు ఉంటుంది. వీటితో పాటు వార్డు సభ్యులుగా కూడా ఖర్చులు కలుపుకుంటే మొత్తం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు 2000 కోట్ల వరకు ఉంటుంది అని ఒక అంచనా వేస్తున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టినా కూడా ఫలితాలు మాత్రం చాలా గందరగోళంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి గ్రామాల్లో నిధులు రావాలి అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి ఎన్నుకోవాల్సిన ఓటర్లు భావిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నిలబడింది. చాలా తక్కువ చోట్ల రెబల్ క్యాండిడేట్స్ అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. ఇక 2400 పైచిలుకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 1000 పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా స్థానాల్లో బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టించే ఛాన్స్ ఉన్నందున ఇక రెండవ విడత కూడా ఇలానే ఉంటుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇంత ప్రచారం చేసినా మరోసారి కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తూ ఉండడం బీఆర్ఎస్ పార్టీని అంతర్గతంగా మదన పెడుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కూడా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి తర్వాత ప్రతి అభ్యర్థి గ్రామ స్థాయిలో ఉన్న ఓటర్లకు మద్యం పోయిస్తూనే ఉన్నాడు. తనతో తిరిగిన అనుచరులతో అంతో ఇంతో ఇస్తూనే ఉన్నాడు. చివరికి పోల్ మేనేజ్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బాగానే చేసినప్పటికీ ఫలితం లభించలేదు అన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఫలితాలు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి అని బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి అలజడి మొదలైంది. అదేవిధంగా రెండో విడత ఫలితాలు కూడా మూడో విడత ఫలితాలు కూడా ఇలానే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలుపై ఎంత పెద్ద రచ్చ జరిగినా ఫలితాలు మాత్రం కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా పడింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ మెజారిటీని విజయం సాధించడం వెనుక రహస్యం ఏమిటి అనేది మరొక చర్చ కూడా జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా అంగబలం, అర్ధబలం, అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈ విజయాలు సాధించారు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు సరైన స్థాయిలో అమలు కాకపోయినా కూడా ఈ 10 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ జరిపిన విధానమే ఈ ఫలితాలు అన్నింటికీ కారణము అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావడం ప్రధానంగా కలిసి వచ్చే అంశంగా ఇక్కడ పరిగణిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామానికి 5 లక్షల వరకు పంపకాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగతా అమౌంట్ అభ్యర్థి భరించాలి. కాబట్టి ప్రతి అభ్యర్థి 25 లక్షల వరకు గ్రామాల్లో ఖర్చు పెడుతున్నారు. 10 రోజుల పాటు ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బిర్యానీతో పాటు ఓటుకు 5 నుంచి 10,000 వరకు ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. అందుకే మెజారిటీ స్పష్టమైంది అనేది విశ్లేషకుల అంచనా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువ విజయం కనిపిస్తోంది. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అధిష్టానం సర్పంచ్ ఎన్నికలను లైట్ తీసుకుందా, లేదు అంటే ఎమ్మెల్యేలను పూర్తిగా నమ్మిందా అనేది అధిష్టానమే ఆలోచించుకోవాల్సి ఉంది. ఏదేమైనా ప్రతి ఎన్నిక పార్టీకి కీలకమే అని మర్చిపోకూడదు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే చులకన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయకపోతే ఇంత దారుణమైన ఫలితాలను చూస్తాము అనేది మరొకటి రుజువైంది. ఇక భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే పైచేయి అనేది అర్థమవుతోంది. అక్కడక్కడ ఆ ఎమ్మెల్యేలపై కోపంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటర్లు గెలిపించే అవకాశం ఉంది. కానీ ఆ గెలుపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై పెద్దగా ప్రభావం చూపదు అనేది అర్థమవుతోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మేలుకోకపోతే రెండో విడత, మూడవ విడతలో కూడా ఇవే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించకపోతే అభివృద్ధి జరగదు అనే భయంతో ఓటర్లు ఓట్లు వేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు. ఇక సాయంత్రానికి కాంగ్రెస్ విజయం సాధించే గ్రామాల సంఖ్య 2300 నుంచి 2700 వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటే తెలంగాణలో పార్టీకి ఉనికి ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని గ్రాండ్గా తీసుకోకుండా ఇలానే కష్టపడుతూ పోల్ మేనేజ్మెంట్ నమ్ముకొని రెండో విడత, మూడో విడత ఎన్నికల్లో విజయం సాధించడం వైపు అడుగులు వేస్తోంది.